డాక్టర్లందరూ అలాగే నర్సింగ్ స్టాఫ్ అలాగే సిపిఆర్ దీని గురించి చెప్పిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా అవగాహన కలిగించాలి. ఈ రోజు నుంచి 17వ తారీఖు వరకు అని. అలాగే రెడ్ క్రాస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కూడా అందరికీ సిపిఆర్ మనకి సడన్గా ఉన్నట్టుండి సరిపడ అయిపోయింది. కరోనా వచ్చాక పెరిగిపోయింది. ఊరికి ఉన్నట్టు ఉంటారు, సడన్గా ప్రాణాలు కోరుతుంది. అలాగే కరెంట్ లాగా అయిపోతుంది. లేదా నీళ్ళలో మురిగి చూసారు, రోజు సముద్ర స్నానానికి వెళ్ళో నది స్నానానికి వెళ్ళో అక్కడ ప్రాణానికి పోతుంది. లేదా పై ఇంటి కింద నచ్చిపోతారు. ఏదో దగ్గర చనిపోవడం అనేది రెండు కారణాలు. రోడ్డు గుడ్డి అయిపోవడం, రెండోది ఊపిరి అందకపోవడం అనేది. ఆ రెండింటి వల్ల మనకి చావు. ఆ రెండింటిని ఏదో దీర్ఘకాలక జబ్బుండి గుండెకి ఎందుకు పెరగకపోతాను లేదా ఊపిరి పనిచేయకపోతాను ఆ వచ్చేటట్టు లేదు. కానీ సడన్గా పోయేవాడు మాత్రం మనం రక్షించాలి. ఎక్కువ మంది సడన్గానే పోతారు. ఆ సడన్గా పోయేవాళ్ళని మనం చిన్నపాటి ప్రక్రియ, ప్రతి వాళ్ళ డాక్టర్ హాస్పిటల్ లేదా నర్సులు హాస్పిటల్ ఎవరు వస్తున్నారు, మీరు మామూలు వాళ్ళందరూ కూడా వాళ్ళని రక్షించు ప్రాణాలు దొరుకుతాయి. అదే ప్రతి ఒక్కరికి ఈ అవగాహన సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రీసక్సిటేషన్. అంటే కార్డియో అంటే గుండె, పల్మనరీ అంటే ఊపిరితిత్తులు, రీసక్సిటేషన్ అంటే తిరిగి మామూలుగా పనిచేసే రీసక్సిటేషన్ అంటే మాట. ఈ సిపిఆర్ టెక్నిక్స్ ప్రతి వారికి తెలియాలని భారతదేశం అంతా ఒక వారోత్సవంగా భారత ప్రభుత్వం చేస్తుంది. దానికి రెడ్ క్రాస్, నేను రెడ్ క్రాస్ కూడా చైర్మన్గా ఉన్నాను, ఆ ఎన్టీఆర్ చైర్మన్ ఉన్నాను. అలాగే మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటే డాక్టర్స్ అసోసియేషన్ కూడా మొత్తం దేశం అంతా కూడా ఈ 13 నుంచి 17వ తారీఖు వరకు దేశమంతా కూడా చేయాలని నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడిగా కూడా చేశాను. అదేత భారత ప్రభుత్వం, ఇండియన్ రెడ్ క్రాస్, ఐఎంఏ అందరూ కూడా కలిసి ప్రజలు కూడా కోట్ల మందికి ఈ అవగాహన కలిగించాలని సంకల్పం పెట్టి అలాగే ఇవాళ మీకు చిన్న మీకు ఎంత సింపుల్ చిట్కా అనమాట. బతికించే చిట్కా. మనం చాలా చిట్కాలు నేర్చుకుంటాం. ఇది ప్రాణపోసే చిట్కా. ఈ ప్రాణపోసే చిట్కా వచ్చి అవగాహన లేకపోతే మనం కోల్పోతాం. నేను చెప్తాను, మా నాన్నగారు ఆయన ఒక మీటింగ్ వెళ్ళారు, మీటింగ్ వెళ్ళి మాట్లాడడం సార్ నేను ఒక్కటే నేను చదివి ఆయన అంతే ఎవరు చేసి అందరూ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం మాట్లాడతాం అరే ఆయన సీపర్ చేసే పది చేయలేదు. అలాగే నేను మా జీవితాలు నేను మీడియా ఫంక్షన్ పెడితే వాకర్స్ కానీ ఎవరో ఉదయం వాకింగ్ చేస్తున్నట, వాకింగ్ చేస్తున్నట్టుగా చెప్పుకోవాలి. వాళ్ళు బతికించవచ్చు. కారణం ఏంటి? అసలు ఒకటి ఈ చిట్కా చెప్పానే, ఆ చిట్కా తెలియకపోవడం వల్లే జరుగుతుంది. అలాగే స్కూల్లో టీచ్ చేసి పడిపోయినాడు, పరీక్ష రాసి కుర్రడిపోయినాడు, నీళ్ళలో మునిగిపోయినాడు, రోడ్డు మీద చూస్తుంటాం. ఈ చిట్కా అనేది సిపిఆర్ చిట్కా ప్రతి ఒక్కడికి తెలియాలి. దానికోసమే అవగాహన. ఇది ఏంటంటే ఇప్పుడు మన సన్నగా రోడ్డు సన్నగా పడిపోయాడు, మన ముందు పడిపోయి ఏంటి పడిపోయాడు, మనం వెంటనే మనలో ఏం కావాలి? అటెన్షన్. ఏంటి దీన్ని మనం చదువుకో అందరం అనుకుంటాం కదా, ఏంటప్పుడే అనుకోం, మనం అందరం అనుకుంటాం. ప్రతి వాళ్ళకి ఆ అటెన్షన్ అనేది ఉంటుంది. ఏంటి అనేది చూస్తాం. ఏమైనా కరెంట్ షాక్ అయిందా అనేది ముందు పడిపోయినట్టు చూడాలి. కరెంట్ షాక్ తెప్పడాలి. లేదా వెళ్తుంటే రోడ్డు ఏదో ఒక బైక్ మీద వెళ్తున్నాం, ఒక కారు గుద్దిందో లారీ గుద్దిందో ఎగిరి పడతాం. తన దెబ్బలే ఉండవు, ఆ ఎగిరి పడ్డంతో గుండె అయిపోతుంది. కరెంట్ షాక్ కొట్టినా గుండె అయిపోతుంది, లేదా పైన ఎత్తుకెళ్ళి వెళ్తే గుండె అయిపోతుంది, నీళ్ళలో ముంచే ఊపిరి అందక ప్రాణం పోతుంది. వీటి అందరినీ మనం అందరినీ బతికించవచ్చండి. 100కి సిపిఆర్ గురించి తెలుసుంటే 100కి 60 నుంచి 80 మంది బతికించవచ్చు.
గుర్తుంచుకోండి. ఎంత ఎక్కువ 100కి 60 నుంచి 80 మంది బతికి సరిగ్గా చేస్తే ఎంతసేపు చేయాలి? 3 నుంచి 5 నిమిషాల్లోగా మనం ఆ ప్రక్రియ మొదలెట్టేసి చేసేయాలి. చేస్తే చాలామంది 2-3 నిమిషాల్లోనే ప్రాణం పోసుకుంటారు. మరి ప్రాణం వచ్చేస్తుంది. కొంతమందికి 15 నిమిషాలు చేయాలి, 20 నిమిషాలు చేయాలి, ఏ విషయం. కానీ చాలామంది ఎక్కువైపోతారు. అంటే ఒక కారు అయిపోయింది అనుకోండి, వీళ్ళు నడితే కారు స్టార్ట్ అవుతుంది కదా, అయిపోయింది వెళుతురు, మళ్ళీ నడితే ఆరంగానే గుండె అయిపోయినా ఊపి అయిపోయినా సరే చేస్తే అవుతుంది. అది ఏంటంటే అందుకని ఎప్పుడైనా ఎవరైనా అలా కనబడితే మీరు చూసి వెంటనే ఏమిటి అని చూడాలి. చూసి చుట్టూ ఎవరు ఉన్నారో తెలియదు. అక్కడ ముందు ఎవరున్నారు ఇక్కడ, రండి రండి ఒకసారి నీళ్ళని అరవాలి. ముందు మనిషి పడిపోయి ఉన్నాడు, మన ముందు పడిపోయాడు, ఒక మనిషి కూర్చున్నాడు, చెక్కుని పడిపోయాడు. అంటే ఎవరున్నారు సరే రండి అన్నారు, గట్టిగా రావాలి. ఎవరున్నారా రండి అని. ఈ లోపల ఈ మనిషి అసలు మా గుండె అయిపోయాడా లేదా స్లో పోయి పడిపోయాడా అని తెలుసుకోవాలి. అంటే బతుకున్నాడా చచ్చిపోయాడా. మన సీపేర్ చేసే వారికి గుండె అయిపోయిన వాడికి ఊపిరి అయిపోయిన వాడికి అంతే కదా, అంటే చనిపోయిన వాడికి. అంచేత మనం నిర్ధారణ చేసుకోవాలి ఈ మనిషి బతుకున్నాడా చనిపోయాడా నిర్ధారణ చేసుకోవాలి. అంచేత ఏం చేయాలంటే దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని ఇక భుజాల మీద గట్టిగా హలో హలో ఎలా ఉన్నావు నువ్వు, హలో హలో హౌ ఆర్ యు అని ఆ మనిషి 2 భుజాలు పెట్టు ఇలా అనాలి. ఏమాత్రం స్పృహనోడైనా సరే కదులుతాడు కదా, చచ్చిపోయినోడు కదులుతాడా? చచ్చిపోయినోడు కదలు. కదులుతాడా చెప్పండి? చచ్చిపోయినోడు కదలు. అంచేత హలో హౌ ఆర్ యు, హౌ ఆర్ యు, ఆర్ యు ఓకే, అది ఇంగ్లీష్ అనుకోండి. తెలుగు ఏమయ్యా ఏంటైంది, బాగున్నావా బాగున్నావా అని అంటాం. బాగున్నా బాగుంటే బతుకున్నాడైతే ఓకే అంటాడు, లేదంటే ఏం చేయడు. ముందేమో క్యాక్ అయ్యాలి, వీడిని కోసయ్యాలి. మరి ఇంకా నిర్ధారణ చేసుకోవాలి. ఎలాగా చచ్చిపోయిన నిర్ధారణ చేసుకోవాలంటే వెంటనే మీరు ఏం చేయాలంటే మీ తలకాయ తీసుకెళ్ళి ఆ మనిషి ఆ పడుకేం చెప్పుడు కూడా కుర్చీలో ఉన్నా ఇంకోదన్నా వెల్లికల పడుకోబెట్టాలి. అది మాకు చేయాలి. నేల మీద వెల్లికల పడుకు కూర్చోవాలి, మంచం మీద కాదు, ఇంకే కాదు, నేల మీద వెల్లికల పడుకోబెట్టాలి. అది మాకు గుర్తించండి. ఆ మనిషిని ఒక కుర్చీలో కూర్చున్నా ఇంకో దాంట్లో ఉన్నా ఫస్ట్ నేల వెల్లికల పడుకోబెట్టాలి. వెల్లికల పడుకోబెట్టి వాడి ముక్కు మన గాలి ఆడుతోంది ఏదన్నా ఏం చేయాలంటే వాడి ముక్కు తీసుకెళ్ళి మా చెవిని పెట్టాలి. చెవి చాలా సెన్సిటివ్ అండి. ఇప్పుడు మాట్లాడే మీద సెన్సిటివ్ కదా. వాడు గాలి పీల్చి వదులుతుంటే చెవికి తెలుస్తుంది సెన్సేషను, కలితే స్పర్శ, గాలి తగులుతుంది, గాలి తగులుతుందని తెలుసు. రెండోది అలా చూస్తూ ఛాతి వంగ చూడాలి. ఎందుకు చూడాలి? సైటు వాడిది ఊపిరి కదులుతుందా లేదా. మనం ఎవడైనా చనిపోయినోడు చూస్తాం కదా, ఇది వేస్తాం లేదా అని చూస్తాం. అంచేత ముక్కు దగ్గర చేపెట్టడం, మన కళ్ళేమో ఛాతి పెట్టడం, ఊపిరి ఆడుతుంది లేదా అని అయిపోయింది. అక్కడ లేదు లేవట్లా. ఇక అయిపోయి మరి గుండె అయిందో లేదో తెలుస్తుంది మనకి. గుండె అయిందో లేదో తెలియాలంటే వెంటనే ఇక్కడ చూడండి, మీరందరూ చెయ్యిలు పెట్టండి, ఇలా నొక్కోండి, గట్టిగా గట్టిగా నొక్కోండి కదా. తగులుతుందా? టక్క టక్క తగులుతుందా లేదా? తగలేదు అయిపోయట్లేదు మీరు లెక్కే. తగులుతా లేదా? మనం బతుకున్నాం. అందరికీ చూడండి ఎక్కడ గుండె కొట్టుకుంటుందా లేదా అనేది ఇది పట్టుకుంటే చాలండి. అంతే. ఈ నాడి ఇది కాదు. ఎవరైనా ఎప్పుడైనా మీరు ఎవరైనా చనిపోయాడా బతుకున్నాడో తెలుసుకోవాలంటే మీరు చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే ఇది పట్టుకోండి ఫస్ట్. రెండోది చెవి పెట్టండి. చెవిలోకి గాలి, లేకపోతే బొగ్గ నానించాను కాస్త ముక్కు దగ్గర. బొగ్గకి గాలి తగులుతుంది. బొగ్గ కంటే సెన్సిటివ్ చెవి. అదే చెవి పెట్టచ్చు, బొగ్గ కంటే చెవి ఎక్కువ అదే చెవినే పెట్టమంటాం. కళ్ళు మాత్రం ఛాతి మీద ఉండాలి, ఖచ్చితంగా ఛాతి మీద. అది ముడిసనేది. తర్వాత గుండె ఆడుతాం లేదా ఇది పెట్టుకోండి. అందరికి తెలియదు కదా. ఈ గొట్టం పక్కనే కొంచెం నొక్కని పైకి
ఇక్కడ పెట్టుకోరా ఎక్కడ సరే గొట్టం పక్కన గాలి గొట్టం, ఇది ట్రేకి అంటాం, దీని పక్కన చేపెట్టారండి. అర్థమైందా? ఇప్పుడు మనకి అర్థమైంది ఏంటి? గాలి తగ్గడం లేదు, ఇది తగ్గటంలా, అంటే మనిషి గుండె అయిపోయింది, ఊపిరి అయిపోయింది. మరి వెంటనే ఇవన్నీ ఎన్ని సెకండ్లు అయిపోవాలి? 4-5 సెకండ్లో మొత్తం పూర్తి అయిపోవాలి. 4-5 సెకండ్లలో మనం నిర్ధారణ చేయాలి, ఇటు చచ్చిపోయినాడా బతుకున్నాడండి. ముందు పిలిచారు కదా, ఏ రెస్పాన్స్ లేదు. హలో ఏమండి, ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏమయ్యా ఎలానో, నో రెస్పాన్స్. కొంతవరకు వచ్చాం నిర్ధారణకి. దాని నిర్ధారణ ఏమిచ్చాం, ఇటు లేటర్ తప్ప గడిచాడు అనుకుంటున్నాం. తర్వాత నిర్ధారణ చేసుకున్నాం. నిర్ధారణ అయిపోయాక ఇంకా అప్పుడు మొదలైంది కథ అంతా. వాడిని ముందు పడుకోబెట్టేసేసాం కదా, పడుకోబెట్టేసి ముందే పడుకోబెట్టేస్తాం. ఎందుకంటే బ్రెయిన్కి బ్లడ్ వెళ్ళాలి. కూర్చుంటే బ్రెయిన్కి వెళ్ళదు, గుండె వీక్ అయిపోతే. ఎప్పుడైనా ఎవరైనా ఫెయింట్ అయినా ఇలా అంటే పడుకోబెట్టాలి. గుర్తుంచుకో, నేల మీద పడుకోబెట్టాలి. ఎవరైనా కళ్ళు తిరిగిపోతున్నా ఏం చేద్దాం, ముందు పడుకోబెట్టాలి. వెళ్ళికలు అంతేం చేయాలంటే ఒక మనిషి వెంటనే అయిపోయి మళ్ళీ గుండెని ముందు ఏం చేయాలి? గుండె ముఖ్యం మనకి. గుండె ముఖ్యం కనుక ఆ పడుకోబెట్టి ఆ మనిషి ఎదురుగా ఒక రెండమ్మా రవి నువ్వేం చేస్తావు అంటే మోకాలు కూర్చో. అందుకోసం ఇలాగ ఇప్పుడు ఏంటి, ఈయన పడుకోబెట్టి చూసాం, అయిపోయింది. ఏం చేయాలంటే ఇక్కడ మీరు అందరూ చూసుకోండి, ఇక్కడ గుంట ఉంటుంది, మధ్యలో ఇక్కడ గుంట ఉంటుంది. చెవి చూసుకోండి, మీద చూసుకోండి. ఇక్కడ ఒక గుంట, ఇక్కడ ఒక గుంట, అవునా? దీనికి సరిగ్గా సగం ఇక్కడ ఏం చేయాలంటే ఎడం చేయబెట్టు. ముందు ఎడం చేయి, అలా కాదు, ఇలా పెట్టాలి. ఎడం చేయబెట్టి ఈ వేళ్ళు దానిపోయి వేళ్ళలోకి పోని చేయి, వేళ్ళలోకి వీళ్ళు పోయి ఇలా చేయి పెట్టి మనిషి తిన్నగా ఇట్లా తిన్నగా చూడండి. ఆ మనిషి తిన్నగా, ఈ చేతులు తిన్నగా ఉండాలి, ఇలా వంక ఉండకూడదు. ఈయన ఈ పొజిషన్ చూడండి. ఈ పొజిషన్ ఉంటే ఈయన గట్టిగా ఇప్పుడు గట్టిగా నొక్కాలి. ఎంత నొక్కాలంటే 2 అంగుళాలు, అలా 5 సెంటీమీటర్లు అంటాము, లేదా 2 అంగుళాలు లోతుకి వెళ్ళాలి. ఎందుకు? గట్టిగా నొక్కాలి. వర్షానికి 100 నుంచి 120 సార్లు నొక్కాలి. 100 నుంచి 120 సార్లు అలా పెట్టి స్ట్రైట్గా వీరేది. అది పొజిషన్. ఈయన బరువు అక్కడ నొక్కితే కానీ అది వెళ్ళదు. 2 అంగుళాలు లోతుకి దిగాలి. 2 అంగుళాలు లోతుకి. ఎందుకంటే హార్ట్ని మనం స్టిమ్యులేట్ చేయాలి. అలా చేస్తేనే గుండె ఇది అవుతుంది. ఇలా చకచక చేసి నిమిషానికి 100 నుంచి 110 సార్లు ఉన్నా కదా. మరి ఇంకో మనిషి పిలిచాం, ఆ పిలిస్తే మాత్రం ఆ మనిషి ఏం చేయాలంటే ఈయన 30 సార్లు చేసాడు కల్లా, 30 సార్లు నొక్కాడు కల్లా ఆ మనిషి ఈ మనిషిని ఇలా బాగా లాగి ఈయన నోటికి నోరు బిగించేసి ముక్కు ఇలా మూసి, ముక్కు మూయాలి. ముక్కు మూసి నోటికి నోరు బిగించి గట్టిగా వదాలి. ఆ ఊదే టైంలో ఈయనకు నొక్కకుండా ఉండాలి, నొక్కకూడదు. రెండో వాడు పోయి తల దగ్గర కూర్చుని ఇలా కూర్చోవాలి. ముక్కు మూయాలి, పెదాలు 2 నోట్లోకి 2 లాక్ చేయాలి, లిప్స్ లాక్ చేయాలి, గట్టిగా ఊదాలి. ఊదేటప్పుడు ఇది ఉబ్బిందా లేదా చూడాలి. లంగ్స్ ఉబ్బుతున్నాయా లేదా అని చూడాలి. ఎందుకని ఒకవేళ ఈయనకైనా గొంతుకులు అడ్డుపడింది అనుకోండి, ₹1 నాణ్యం అడ్డుపడింది, లేదా మాసం అడ్డుపడింది, లేదా నీళ్ళ మునిగి నాచు అడ్డుపడింది, పెడితే గాలి వెళ్ళదు. అప్పుడు ఏం చేయాలంటే బొగ్గులు అలా నొక్కి చేతులు వేలు పంచి గాలి కొట్టం దాకా పంచి ఉంటే బయట లాగేస్తే అడ్డుపోతుంది. అంచేత 30 స్ట్రోక్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఈయనకి గాలి ఊది చూసి వెళుతుందా లేదా చూడాలి. వెళుతుంటే ఇంకా గాలి ప్రతి 30 బీట్స్కి 100 పోతారు. ఒకవేళ రెండో వాడు లేడు,
లేకపోతే ఈయనే ఒకసారి స్ట్రోక్ ఒక్కసారి దబుక్కుని వంగి నోడు గాలి వచ్చి చూడాలి, అంటే ఆయన అడ్డుపడతారు, చూసి ఉంటే తీయాలి. అది కూడా చేతగా కుదరట్లేదు, చేస్తూనే ఉండాలి, గట్టిగా చేస్తూ ఉండాలి. అది ప్రతివాడికి గొంతుకు అడ్డం పడ్డ ఉండదు కనుక గొంతు నీళ్ళలో మునిగినప్పుడే మనకు అనుమానం, అన్నం తింటున్నప్పుడే మనకు అనుమానం గొంతుకు అడ్డం పడ్డది. అదేం లేకుండా మామూలుగా గొంతుకు అడ్డం పడి ఉండదు. అనుమానం ఉంటే మాత్రం గొంతుకు లేదు చెప్పి చేయబెట్టి తీయాలి. అనుమానం లేదనుకోండి, మామూలుగా ఉందనుకోండి, మనం కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి. చేస్తుంటే గుండె మొదలయ్యిందా గాలి అడ్డం పడుతుంది, గాలి అంటాడు, అమ్మా హా అన్న అంటే అందుకుంది ప్రాణం, ఇంకా కొద్దిసేపు కొట్టగల ఇంకోటి అంటాడు, ఇంక వద్దన్న అంటాడు. అప్పుడు ఇంకా ఆపాడు. ఒక్కసారి వాడు ఒకసారి అని అంటే దాదాపు ఊపిరికి వస్తారు, కానీ కంటిన్యూ చేయాలి. కొద్దిగా మనకి ఇదే చేయడం నష్టం లేదు, గుండెకి చేయడం వల్ల కానీ ఇది కదులుతాడు. ఇక కదులుతుంటే మనం అందుకు వెళ్ళేసి అంటే రెస్పిరేషన్ కింద మనం ఊపుతూ ఉండొచ్చు. కావాలంటే నిమిషానికి ఒక 10 సార్లు గట్టిగా 10-15 సార్లు ఊపుతూ ఉండొచ్చు, ఊపి అందించడానికి. ఆ రంగా చేశాక మనిషి కోలుకుంటాడు. నార్మల్ అవయవాలు వదిలేయకూడదు. అప్పుడు ఇంకా చేయాలంటే ఏం చేయాలి, నువ్వు అలా ఉండు, ఈ పక్క తిరిగి ఈ కింద చేయమో జాపాలి, ఈ ఎడం చేయమో కింద పిక్కి పెట్టాలి. ఈ కింద కాలేమో జాపాలి, ఎడం కాలు పై కాలు మూడవాలి. పై 2 మూడమే, కింద 2 చాపడమే. దీన్ని రిలాక్సేషన్ టెక్నిక్ అంటాం. రిలాక్స్ అవుతాడు మాట, చక్కగా గాలి తీసుకుంటాడు. వెనుకలా పడుకున్నా గాలి తిరిగి తీసుకోలేడు, కోలుకున్నాడు కదా. మీరు చెబుతున్నాను ఇక్కడి నుంచి ఎప్పుడైనా మీకు అలా చూడండి, 180 మంది రక్షిస్తారు. మీరు చేయరు తప్పగడేస్తారు. థ్యాంక్స్ రమేష్. ఇది తెలియక ఎంతమందో ప్రాణాలు మన ఆత్మీయులు కోల్పోతున్నామండి. మన తల్లిదండ్రులని, తోబుట్టువుల్ని, మన ఫ్రెండ్స్ని అందరిని కోల్పోతున్నాం. భారతదేశంలో ఈ రకంగా చనిపోయేవాళ్ళు ఎక్కువ. అదే ఫారిన్ కంట్రీస్లో, అడ్వాన్స్ కంట్రీస్లో 150 నుంచి 80 మందికి ఈ స్కిల్ ఎక్సలెంట్గా ఉంది. మీరు అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ తీస్తే అక్కడున్న అందరి కొంచెం వాళ్ళు 160 నుంచి 70 మంది ఉంది. అక్కడ ఈ రకం సడన్ చావులు లేవు. మన ఇండియాలో ఉన్న చావులు ఆ దేశాల్లో లేవు. ఎందుకున్నాయి? అది మన చేతగా తనలు చంపుకుంటున్నాం. కానీ ఆత్మీయులు అన్నవాళ్ళు ఏ దేశమైనా ఒకటే. అందుకని ప్రతి ఒక్క మీరందరూ నేర్చుకున్నారు. మీరు మళ్ళీ వెళ్ళి మీ వాళ్ళకి నేర్పండి, ప్రతి వాళ్ళకి చెప్పండి. టీచర్స్ అయితే స్కూల్లో నేర్పండి, లెక్చర్స్ అయితే కాలేజ్ స్టూడెంట్స్ నేర్పండి, మీరు మీ ఫ్రెండ్స్కి నేర్పండి, మీ బంధువులకి నేర్పండి, మీ పిల్లలకి నేర్పండి, మీ పిల్లలకి తప్పకుండా నేర్పండి. నేర్పితే ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళందరూ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసినట్టే మన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మీ అందరు ఎవరైతే ట్రైనింగ్ పొందారో వాళ్ళందరి పేర్లు ఏం చేస్తారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి అని ఇవ్వండి అన్నారు. బహుశా వాళ్ళు మీ అందరికీ అప్రిషియేట్ చేస్తూ మెసేజ్ పంపిస్తారేమో మిమ్మల్ని అప్రిషియేట్ చేసి. అదే మీరు కొన్న వాళ్ళందరూ కూడా మీ కాగితం రాయండి, నేను వాళ్ళు పంపిస్తాను. మీకు మెసేజ్ వస్తే రావచ్చు, అప్రిషియేషను రావచ్చు. ఇది చాలా మంచి పని. నేను మాత్రం మరి మా తక్కిన డాక్టర్లు ఏం చేస్తానో తెలియదు, కానీ ఈ వారం రోజులు మాత్రం మా హాస్పిటల్కి చెప్పేసి ఒక్కడికి చెప్పలుచుకున్నాను. నేను ఒకళ్ళు చెప్తే మీరు 10 మందికి చెప్పండి. చెప్తారా లేదా? ఇది మంచిదా కదా చెప్పండి. చాలా మంచిదే కదా. అప్పుడు చాలా మంచి మాట చెప్పాడు, చాలా మంచిది అని. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎవరికైనా డౌట్ ఉంది ఇంకా? చాలా తేలికైన విషయం, చిట్కా. దిస్ ఈజ్ ఓన్లీ చిట్కా అంతే, కానీ ప్రాణాల విషయం. చిట్కా వైద్యం అని అంటాము. ఆ చిట్కా వైద్యం మహోన్నతమైన వైద్యం. మీరందరూ ప్రాణదాతలే. ఇంత చక్కగా ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.